వెల్కమ్. కోట్స్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. ఆలోచన అనే టాపిక్ మీద రాయబడినటువంటి కొటేషన్లను ఒకటొకటిగా తెలుసుకుంటూ వాటిని ఆ కొటేషన్లను వివరంగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇదే ఆలోచనకు సంబంధించి ఇంకొక కొటేషన్ను తెలుసుకుందాం. ఒకే తీరుగా ఆలోచించేవారు ఒకే వైపుకు చేరుకుంటారు. ఇది మనం కుటుంబం నుంచి రాజకీయ పార్టీల దాకా సమాజంలో మనం గమనిస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఒకే తీరుగా ఆలోచించేవారు ఒక రాజకీయ పార్టీ వైపు ర్యాలీ అవుతారు. సపోజు ఓ దశాబ్దం క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మెల్లిమెల్లిగా అప్పుడెప్పుడో ప్రారంభమై ఓ 60 ఏళ్ళ క్రితం ఒక చిన్న నీటి పాయలాగా ప్రారంభమైన, అంటే నేను ఉదాహరణ ద్వారా చెప్తూ ఉన్నాను. 60 ఏళ్ళ క్రితం అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే అది విడిగా ఉన్న రాష్ట్రాన్ని, నిజాం రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం వల్ల తెలంగాణ వాళ్ళు నాడే వ్యతిరేకించినా కూడా ఆ వ్యతిరేకత చిన్నగా ఉంది కనుక ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా ఆనాడు చేయలేదు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కలిపేశారు. అంచేత అక్కడ ప్రారంభమైన అసంతృప్తి ఎన్నేళ్ళు పట్టింది, ఎక్కడి దాకా వచ్చింది అంటే అప్పుడు ఎవరో కొద్ది మంది వ్యతిరేకించారు. రాజకీయాల్లో ఉన్న కొద్ది మంది వ్యతిరేకించారు. పెద్ద సాధారణ జనానికి అది పెద్దగా పట్టలేదు. కానీ మెల్లిమెల్లిగా ఏమైంది, అది ఆ కొద్ది మంది ప్రయత్నాలు చేయగా ఐడియాలజీని పెంచగా కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఏమైంది అంటే ఈ జనం అంతా కూడా ఆ వైపు మెల్లిగా చేరారు. అంచేత ఒకే తీరుగా ఆలోచించడం అనేది కూడా ఒకేసారి జరగదు. ఇవాళ నేను ఆలోచించాను, రేపు మీరు ఆలోచిస్తారు, ఎల్లుండి మరికొందరు ఆలోచిస్తారు. ఆలోచన పరులు ఒక విషయాన్ని ముందుగానే ఆలోచిస్తే తక్కిన జనం అంతా అంచెలంచెలుగా లేదా దశలుగా దఫాలుగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఇదిగో ఇది ప్రమాదం జరగబోతోంది సమాజంలో అని చెప్తే ముందుగా ఎవరికి పట్టదు. బాగా ఆలోచించే వారికి అది అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రమాదం ఎట్లా ప్రారంభమైంది, సమాజానికి హాని చేస్తుందో ఆలోచనాపరులు, జిజ్ఞాసాపరులు ముందే పసిగడతారు. కానీ తక్కిన జనం అంత ముందుగానే పసిగట్టరు, పట్టించుకోరు. అంచేత ఈ ఒకే తీరుగా ఆలోచించే వారంతా ఒకే వైపుకు చేరుతారు అనేది అంత సాఫీగా, అంత అకస్మాత్తుగా, అంత ఒకేసారి జరిగే విషయం కాదు. ఇది క్రమక్రమంగా ర్యాలీ అవుతారు జనం. ఒక వైపుకు ర్యాలీ అవ్వటం అనేది కూడా క్రమంగా జరుగుతూ ఉంటుంది. మనకు అకస్మాత్తుగా జరిగినట్టు కనపడుతుంది, కానీ అది లోపల అది రూపొందే దశ కూడా ఒకటి ఉంటుంది. అంచేత ఒకే తీరుగా ఆలోచించేవారు కూడా ఒకేసారి అలా ఒకే తీరుగా ఆలోచించరు. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఒకే వైపుకు చేరడం అనేది కూడా అకస్మాత్తుగా జరగదు. ఇప్పుడు ఏమైంది, రాష్ట్రంలో జరిగిన రాజకీయాలను చూస్తే మీకు ఈ కొటేషన్ బాగా అర్థం అవుతుంది. మనకి అకస్మాత్తుగా జరిగినట్టు కనపడుతుంది, కానీ దానికి దశాబ్దం పట్టింది. అంచేత ఏదైనా సరే మార్పు అనేది ఆ విధంగా ఉంటుంది. మార్పు ఒకే వైపుకు మనుషులు ర్యాలీ అవుతున్నారు, కదులుతున్నారు అంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. ఒకే విధంగా ఆలోచించే వారంతా ఒకే వైపుకు చేరుకుంటారని మనం చాలా సింపుల్గా, చాలా సాఫీగా చెప్పినట్టు కనపడుతూ ఉంటుంది. కానీ దీని వెనకాల బోల్డంత ప్రచారం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నిటినీ దాటుకుంటూ, అవన్నిటినీ అధిగమించుకుంటూ మనుషులు ఒక కాజ్ కోసం, ఒక విషయం కోసం, లేదా ఒక సబ్జెక్ట్ కోసం, లేదా ఒక లక్ష్యం, ఒక ఆశయం, ఒక సాధన కోసం మనుషులందరూ కూడా ఇటు నుంచి క్రమంగా అందరి వైపు అందరూ కదులుతూ ఉంటారు. ఇవి ఉద్యమాలను చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. కుటుంబాల్లో కూడా ఒకే తీరుగా ఆలోచిస్తే కుటుంబం సఖ్యతగా ఉంటుంది. కుటుంబంలో ఇద్దరు వేరువేరుగా ఆలోచిస్తే కుటుంబంలో చీలికలు ఉంటాయి, ఘర్షణ ఉంటుంది. ఇది సమాజంలో ఉద్యమాలకు లేదా విప్లవాలకు సంబంధించినటువంటి కొటేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన విప్లవాలను, మన తెలుగు నేల మీద జరిగిన రకరకాల ఉద్యమాల యొక్క చరిత్ర చదువుకున్న నేపథ్యంలోంచి ఈ కొటేషన్ను, ఈ నిర్ధారణకు నేను రావడం జరిగింది. ఇది ఆలోచనకు సంబంధించినటువంటి ఒక కోణం. ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయి, మనం వాటిని తర్వాత చెప్పుకుందాం.